శిష్యులు అనగా దేవుని చిత్తం ఏంటో దానిని మాత్రమే చేయువారే శిష్యులు. శిష్యులు అనగా టోటల్గా వారి జీవితమునంతా దేవుని చేతిలో పెట్టువారే శిష్యులు. నాకు ఇది ఉంది, నేను ఇది అనుకుంటూ ఉన్నాను, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను. దేవుని చిత్తం కూడా జరగాలి, దేవుని చిత్తం కూడా నా జీవితంలో నెరవేర్చబడాలి, నేను ఖచ్చితంగా చేస్తాను, కానీ ఇది నాకు చాలా ఇష్టము కాబట్టి ఇది కూడా జరిగితే బాగుంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది కమిటెడ్ లైఫ్ కాదు. మనము పరిపూర్ణంగా ఆయన చేతిలోకి పెట్టిన కమిటెడ్ లైఫ్ అలా ఉండదు. కేవలం ఆయన ఏమనుకుంటున్నాడో అది మాత్రమే ఉండేదే కమిటెడ్ లైఫ్. ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు ఇది ఇష్టం లేదు కానీ దేవుడు నన్ను వెళ్ళమంటూ ఉన్నాడు, నాకు ఇది ఇష్టం లేదు కానీ దేవుడు నన్ను ఇలా చేయమంటున్నాడు, ఇవన్నీ అంటే నాకు ఇష్టం కానీ దేవుడు ఇష్టం లేని ఇవన్నీ నాకు ఇవ్వడం జరిగింది, నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. అది కూడా కరెక్ట్ కాదు. నీ ఇష్టాలు వేరు, ఆయన ఇష్టాలు వేరు కాదు. ఒకవేళ నీ ఇష్టాలు ఆయన ఇష్టాలు కాకపోయినా ఆయన ఇష్టాలు అనబడేవి నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో అవన్నీ కూడా నీ ఇష్టాలుగా మారిపోవాలి. 37వ కీర్తన 4వ వచనంలో ఉన్న రెవల్యూషన్ అదే. ఆయన ఇష్టములే, ఆయన వాంఛలే మన వాంఛలు, ఆయన వాంఛలే మన వాంఛలుగా అయిపోవాలి. మనం వాటిని చేసేసుకోవాలి. మొదట అవి మనము చూచినప్పుడు అవి చాలా కష్టముగా ఉంటాయి. మొదట మనం వాటిని వింటూ ఉన్నప్పుడు అవి చాలా భారంగా ఉంటాయేమో, కానీ మనం వాటిని ధ్యానిస్తూ ఉండగా మనం చదువుతూ ముందుకు వెళ్తూ ఉండగా దేవునితో సమయం గడుపుతూ ఉండగా దేవుడు మన హృదయాన్ని మార్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకనగా మనము ఇక్కడ దేవుడు ఒక మ్యాజిక్ చేయట్లేదు, దేవుడు గారడి చేయట్లేదు. దేవుడు ఆయనకి ఏది ఇష్టమో, ఆయన ఏది అనుకుంటున్నాడో అదే ఎలాగైనా జరగాలి అని ఆయన సావర్నిటీని మన జీవితంలో ఇంపోజ్ చేయాలనే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఆయన మార్గములు మంచివి కాబట్టి, ఆయన వాంఛలు మంచివి కాబట్టి, ఆయన ఉద్దేశాలు మంచివి కాబట్టి, ఆయన నీతియుతమైన దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి, మన ఆలోచనల కన్నా అత్యున్నతమైన ఆలోచనలు ఆయనవు కాబట్టి, మనకంటే ముందుగా ఆయన ఆలోచించేవాడై ఉన్నాడు కాబట్టి, మనకంటే మంచిగా మెరుగుగా మన గురించి ఆయన మాత్రమే ఆలోచించగలిగిన దేవుడు కాబట్టి ఆయన వాంఛలే మన వాంఛలు అయిపోవాలి. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వాంఛలు మన వాంఛలుగా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. శిష్యుని జీవితంలో అదే జరుగుతుంది. ఒకవేళ మనం ఇంకా దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మన ఆలోచనలు మన ఉద్దేశాలన్నీ వేరేగా ఉండొచ్చేమో, కానీ మనం ఆయన గురించి తెలుసుకొని మరింత లోతుల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు, మరింత ఆత్మీయ అనుభూతులు మనము చెందుతూ ఉన్నప్పుడు, ఆత్మీయ అనుభూతిని మనము పొంది ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆయన ఉద్దేశాలు మనవైపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇలా చేసుకునేవాడే శిష్యుడు కాబట్టి యేసయ్యకు శిష్యులు అంటేనే చాలా ఇష్టం. యేసయ్య శిష్యులు కావాలి అని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయాలనుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన అనుకున్న సంఘాన్ని, ఆయన అనుకున్న పరలోక రాజ్యాన్ని శిష్యులతోనే ఆరంభించడం జరిగింది.